తిరుమల స్వామివారి లడ్డు కల్తీ, అందులో జంతువు మాంసం కలవడం. సరే, తిరుమల లడ్డు కల్తీ అనేది ఇదే మొదటిసారి జరిగింది కాదు, ఇదే మొదటిసారి వింటున్నది కాదు. గతంలో కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. అది ఇందులో జంతువుల కొవ్వు కలిసింది అనేది చాలా తీవ్రమైన అంశం. సరే, దీని నిజానిజాలు ఏంటి అనేది విచారణలో తేలుతాయి. అయితే ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే, ముందు మన హిందువులకి దరిద్రం పోవాలి అంటే చంద్రబాబు నాయుడు గారు మీకు ఏమైనా దమ్ము ఉంటే, అంటే గతంలో చేసిన ఏ నాయకుడికి దమ్ము లేదు, మీకేమైనా దమ్ము ఉంటే హిందూ దేవాలయాల్ని ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి విడిపించండి. దేవాదాయ ధర్మాదాయ శాఖను రద్దు చేయండి. మా హిందువుల దేవాలయాలను తిరిగి మాకే అప్పచెప్పండి, మేము చూసుకుంటాం. ఎన్నో పీఠాలు ఉన్నాయి, మఠాలు ఉన్నాయి, వాళ్ళకి అప్పచెప్పండి. అయినా సెక్యులర్ దేశంలో హిందువుల గుళ్ళు ప్రభుత్వాధీనంలో ఉండడం ఏంటి? ఇతర మతాలకు సంబంధించినవి ఏవి మీ ప్రభుత్వాధీనంలో లేవే? ఓన్లీ హిందువులే ఉండాలా? సెక్యులర్ దేశంలో మతపరమైన నిర్ణయాలు ఎందుకు తీసుకుంటారు, ఎలా తీసుకుంటారు? మరి కేంద్ర ప్రభుత్వం కూడా దీని గురించి ఆలోచించాలి కదా. కేంద్ర ప్రభుత్వం కూడా భారతీయ సెక్యులర్ విధానానికి ఇది తీవ్రంగా వ్యతిరేకమైన అంశం కాబట్టి, అంటే ఏంటి, కేవలం హిందువులకు సంబంధించిన దేవాలయాలు మాత్రమే ప్రభుత్వ ఆధీనంలో ఉండడం అనేది మన సెక్యులర్ స్ఫూర్తికి విరుద్ధం. కాబట్టి తక్షణం ఏ రాష్ట్రమో కూడా ఏ దేవాలయాన్ని కూడా తమ పరిధిలో ఉంచుకోకూడదు. వాటిని హిందూ మతాలకు, హిందూ పీఠాలకు, స్వామీజీలకు అప్పచెప్పండి అని ఒక చట్టాన్ని తీసుకురండి కేంద్ర ప్రభుత్వం కూడా. అప్పుడు కానీ మా హిందువులకు పట్టిన దరిద్రం పోదు. ఇంకోటి, ఇది ఎంతోమంది హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం. దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పడిపోయే ఓట్లు కొత్తగా పడే ఓట్లు లేవు. పవన్ కళ్యాణ్ మన ఎవరో జగన్మోహన్ రెడ్డి గారికి తగ్గిపోయే ఓట్లు లేవు. ఎందుకంటే హిందువులకు అంత సినిమా లేదు. మీరు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూల్చేసినా సరే ఏ హిందువు పట్టించుకోడు. ఎవడు పట్టించుకుంటాడు చెప్పనా? ఏ పార్టీ ఓడైతే కూలుస్తాడో ఆ పార్టీ నాయకులు సమర్థిస్తారు, మిగతా పార్టీల నాయకులు వ్యతిరేకిస్తారు. ఇది హిందువుల గురించి చెప్తున్నా. అంతే తప్ప ఇక్కడ కొత్త దీనివల్ల ఎవరికి రాజకీయంగా ఒరిగి చచ్చేది ఏమీ లేదు. బాటమ్ లైన్ చాలా క్లియర్. ఇంతవరకు ఏ దమ్మున్న నాయకుడు రాలేదు దేవాదాయ శాఖను రద్దు చేసి హిందూ దేవాలయం హిందువులకే తిరిగి అప్పచెప్పేంత దమ్ము సత్తా ఉన్న నాయకుడు ఎవ్వడో లేడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దమ్మున్న సత్తా ఉన్న నాయకుడిని చెప్పుకుంటారు కాబట్టి వెంటనే విడిపించండి. అలాగే ఖచ్చితంగా ఈ జంతువుల కొవ్వు కలవడం అనేది చాలా తీవ్రమైన అంశం. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. అలాగే దీనివల్ల రాజకీయంగా ఎవరికి ఉపయోగం లేదు, ఎవరికి నష్టం కూడా లేదు. హిందువులు ఏంటంటే బురకా ఫ్రీ అంటే చాలు, హిందువులకి ఉన్నంత కులపిచ్చి ఉచితాలు పిచ్చి ఇంకే మతం వాడికి ఉండదు. హిందువులు నీకు మతమే లేనప్పుడు కులం ఎక్కడ వస్తుందిరా అంటే ఈ పనికిమాల సన్నాసుల దగ్గర ఎవరి దగ్గర ఒకసారి సమాధానం ఉండదు. పనికిమాలని కబుర్లు చెప్తారు, కులం చించేసుకుంటారు అంతే. ఒక ముస్లిం మత పెద్ద అన్నట్టు బురకా ఫ్రీ అంటే హిందూ మగాలు కూడా ఓట్లు వేసేస్తారు. మరి వీళ్ళు హిందూ మగాలు బురకలు వేసి తిరుగుతారే మా ఆడంగి యాదవులు. మిగతా ఏ మతంలోనూ ఉచితాల తర్వాత ముందు మతానికి ప్రాధాన్యం ఇస్తారు. మన హిందూ దరిద్రులే ముందు ఉచితాలు కావాలి, కులం కావాలి, దేవుడు వద్దు. సరే, బాటమే మూడు పాయింట్లు చెప్తున్నా. ఒకటి, ఈ లడ్డూ వివాదంలో జంతువుల కొవ్వు కలిపిన వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. ఆ కాంట్రాక్టర్ని అరెస్ట్ చేయాలి, వాడి ఆస్తులన్నీ లాక్కోవాలి, వాడి వ్యాపారాలు ఫ్యాక్టరీలు అన్నింటినీ జప్తు చేయాలి. వాడి పేరు మీద ఉన్న అన్ని రకాల వ్యాపార లైసెన్సులు క్యాన్సిల్ చేయాల్సిందే. దీని వెనక జగనున్నా ఎవడున్నా తీసుకెళ్ళి లోపలికి తొయ్యాల్సిందే. 2, హిందూ చాలా ముఖ్యమైన అంశం, హిందూ దేవాలయాలను ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి విడిపించాలి.
దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖను రద్దు చేయాలి, హిందువుల గొల్లను తిరిగి హిందువులకి అప్పచెప్పాలి, ఎలాగైతే మసీదులు ముస్లింల హక్కుగా ఉంటాయో, ఎలాగైతే చర్చిలు క్రిస్టియన్స్ హక్కుగా ఉంటాయో, అలాగే ప్రతి హిందూ దేవాలయము హిందువుల హక్కుగానే ఉండాలి తప్ప దాని మీద ప్రభుత్వ పెత్తనాలు ఉండకూడదు. 3, హిందూ దేవాలయాలకు సంబంధించి హిందూ మతానికి సంబంధించి ఎంత దరిద్రమైన ఎలాంటి పనులు చేసినా సరే, చెప్పాను కదా, హిందువులు ఓట్లేస్తారు, సిగ్గు శరం లేని జాతి మాది. అలాగే హిందుత్వాన్ని ఎవడన్నా కాపాడుతున్నాడు అని అన్నా సరే వాడికి ఓట్లు వేరు. మా కులపిచ్చే ఉచితాలు పిచ్చి. పట్టు చీర, సిల్క్ చీర, మట్టి గాజులు ఫ్రీ అన్నా సరే మా హిందూ మొగలు కూడా ఓట్లు వేసేస్తారు. ఆ చీర కట్టుకుని గాజులు దొరుకుని తిరుగుతారు. అలాంటి గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు మన హిందుత్వంలో.